ఈవినింగ్ 6 అయ్యేసరికి ఈ ప్లేస్‌కి వచ్చింది. ఇదే గంగా హారతి ఇచ్చే చోటనమాట. ఏ టైం అయినా పర్లేదు. 6:15 కల్లా ఇంకా ముందుగా వస్తే ముందు ఫ్రంట్ రోలో కూర్చోవచ్చు. లేదంటే బ్యాక్ సైడ్ నుంచి నించొని చూడాలి. ఇదే గంగా హారతి. పలుమూడు చోట్ల నుంచి స్టార్ట్ అవుతది. లేకుండా కేవలం ఇక్కడ ఈ ప్రపంచం ఇదొక ప్రపంచం అంటూ మునిగిపోయి ఉంటారు. ఈ గంగా హారతి ఇచ్చినంత సేపును. మీరు ఈ గంగా హారతి కంపల్సరీగా కాసేపు విజిట్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. మార్నింగ్ ఉంటది. మళ్ళీ నైట్ ఇదే ఉంటది. ఈవినింగు అస్సలు మిస్ అవ్వకండి. ఒక్క ఒక్క ఈ ప్రపంచం కాదు, ఒక స్పిరిచువల్ అకౌంట్ మొత్తం వెళ్ళిపోతావు. నించున్న ప్రదేశం కూడా తెలియకుండా అంత స్పిరిచువల్ డివోషనల్‌లోకి వెళ్ళిపోతారు. మంచి ఈ గంగా హారతి బాగా ఫేమస్ అవ్వడం వల్ల మనం లైవ్‌లో కూడా చూడొచ్చు. చాలా మట్టుకి మనకి లైవ్ కూడా వస్తది. మనకి వెబ్‌సైట్ తెలీదు. గంగా హారతి అవ్వడానికి మినిమమ్ ఒక 2 అవర్స్ ఎంతో పడుతుంది. 1 ½ అవర్, 2 అవర్స్ మధ్యన పడుతుందనమాట గంగా హారతి. హారతి అయిపోయిన వెంటనే మోస్ట్ ఫేమస్ అయిన శివ వాల్ పెయింటింగ్ దగ్గరకొచ్చండి. వీడియోస్ తీసుకున్నాము. కొన్ని ఫోటోస్ కూడా చేసాము అలాగే. చాలా ఇబ్బందిగా చేసాము. అంటే వీడియోస్ తీసినంత కొంచెం పబ్లిక్‌ని ఆపవలసి కొంచెం ఒక్కోసారి పబ్లిక్ ఎవరో ఒకరు అడ్డంగా వచ్చి నడుచుకుంటూ వెళ్ళవలసొచ్చింది. వాళ్ళ వల్ల ఫోటోస్, వీడియోస్ దిగడం చాలా కష్టమైపోయిందనమాట. చూడండి ఎవరో ఒకరు అడ్డంగా అలాగ వస్తూనే ఉన్నారు. వీటి వల్ల ఇంతటితో మా కాశీ ట్రిప్పు పూర్తిగా ముగిసింది.